Hi friends, welcome to practice session 1. One of my friend. ఇక్కడ ఫ్రెండ్ అంటేనే సింగులర్. సింప్లీ మై ఫ్రెండ్ అంటే సరిపోతుంది. మై ఫ్రెండ్ అంటే దట్ ఈస్ ఎనఫ్, సఫిషియంట్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్, ఇఫ్ యు యాడ్ ఎస్, మేక్ ఇట్ ప్లూరల్. దాన్ని బహువచనంగా మార్చినప్పుడు వన్ ఆఫ్ అని యూజ్ చేయడం సముచితం, అది కరెక్టే. దెన్ యూ సే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, నా స్నేహితుల్లో ఒకడు. యూ అండ్ మీ, ఇక్కడ ఎవరు లేరు, నువ్వు అండ్ నేను మాత్రమే. కానీ మే ఈజ్ నాట్ అప్రోప్రియేట్. యూస్ ఐ. యూ అండ్ ఐ. దట్స్ ఇట్. థర్డ్ వన్, యూ కెన్ డూ మోర్ బెటర్. నువ్వు ఇంకా చాలా మెరుగ్గా చేయగలవు. యూ కెన్ డూ బెటర్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ద ఫుల్ ప్లెడ్జ్డ్ మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్. ఈ బెటర్ అనేటువంటి పదము పూర్తి అర్థాన్ని ప్రతిఫలిస్తుంది. యూ కెన్ డూ బెటర్. ఓన్లీ బెటర్ ఈజ్ రైట్. ఎరాడికేట్ మోర్. ఐ హ్యావ్ ఏ గుడ్ న్యూస్. ఏం ఫ్రెండ్స్, ఇక్కడ వింటుంటే ఎక్కడ మీకు అబ్నార్మాలిటీ అనిపిస్తుంది? ఎస్, ఏ. సో రిమూవ్ ఏ. ఐ హ్యావ్ గుడ్ న్యూస్. నేను ఒక మంచి శుభవార్త చెప్పాల్సి ఉంది, చెబుతున్నాను. రైట్? ఏ గుడ్ న్యూస్ ఈజ్ రాంగ్. గుడ్ న్యూస్ ఈజ్ ఎనఫ్. షీ కుక్స్ గుడ్ టు సమ్ ఎక్స్టెంట్, ఓకే. బట్ advanced English says that she cooks well. She cooks well. He does not know to swim. ఈదడం, నీళ్ళలో ఈదడం అతనికి తెలియదు. He does not know to swim. ఎలా ఈదాలో అతనికి తెలియదు. Then you write here how to swim. అతనికి నీళ్ళల్లో ఎలా ఈదాలో తెలియదు. హీ డస్ నాట్ నో హౌ టు స్విమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టు ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్లీజ్ కాంటాక్ట్ 8639215116. యువర్స్ మహేందర్, signing off. Have a nice time. Bye friends.